హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ మసాలా మజ్జిగ తాగాలనిపించింది. వెన్న తీసిన మజ్జిగ ఇది ఇంకా ఉంది. కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను. కొత్తిమీర, ఉప్పు, ఒక 2 స్పూన్లంత జీలకర్ర, ఒక 5 పచ్చిమిర్చి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకుని ఇందులో ఒక స్పూన్ అంత జీలకర్ర, అలాగే కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ మూడింటిని మెత్తగా దంచుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మజ్జిగలో కలుపుకుందాం. డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటే అది తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుందండి. ఇలా టీ వడబోస్తాం కదా, అందులో వేసుకుని ఇలా స్పూన్తో అనుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న కారం మొత్తం అందులో దిగుతుంది. ఇందులో ఉన్న ఫ్లేవర్ కానీ కారం కానీ అంతా మజ్జిగలో కింద వడబోసినట్టుగా దిగుతుంది. తాగడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా నీట్గా వడబోసేసుకున్నాను. మజ్జిగ కలర్ చూసారా, మారింది. దాని ఫ్లేవర్ అంతా ఇందులో ఉంటుంది, కారము అంతా, జీలకర్ర ఫ్లేవర్ అంతా. ఇలా వడబోసేసుకుంటే పిల్లలకి కూడా తాగడానికి చాలా బాగుంటుంది. తాలింపు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, అంతే. ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నానండి. చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ. మా ఇంట్లో ఉల్లిపాయలు వేస్తేనే ఇష్టంగా తాగుతారనమాట, అందుకోసం వేస్తున్నా. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే ఇలాగా కూడా తాగేసేయచ్చు. పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు, కానీ లైట్ కారంగా చాలా బాగా అయితే అయ్యింది మజ్జిగ కారం. మా బుజ్జిగాడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాడు చూడండి. మీకు వాడికి టేస్ట్ చూడడానికి చిన్న గ్లాస్లో వేసిస్తున్నా. వాడు ఎక్కువగా రైస్లో తింటాడు అనమాట దీన్ని. ಹೆಂಗೈತಮ್ಮ? ಚೆನ್ನಾಯ್ತಾ? ತಗೋ ನೀನೆ ಕುಡಿ. మా పెద్దోడికి అంత నచ్చదు, మా చిన్నబ్బాయి చాలా ఇష్టంగా తింటాడు. రైస్లో తింటాడు వాడు. ఇప్పుడు తాగడు. మా ఆయన అయితే గ్లాస్లో వేసుకొని తాగేస్తారు. సూపర్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇలా చేసుకోండి. మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. పచ్చిమిర్చి వద్దు అనుకునే వాళ్ళు జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు దంచేసుకుని, ఎండుమిర్చిని ఒక 2 తాలింపు వేసుకున్నామంటే దాంట్లో ఒక ఎండుమిర్చి తాలింపు వేసుకోండి. కొంచెం కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. 2 విధాలుగా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎండుమిర్చి వేస్తే తినరు కాబట్టి నేను పచ్చిమిర్చితో చూపించాను మీకు. నా రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.